మల్లాపూర్ డివిజన్ ఉప్పల్ నియోజకవర్గంలో హైడ్రా అధికారులు మరి అక్రమంగా నిర్మించారని చెప్పి కొన్ని ఇళ్లను తొలగించారు. ఇది అక్రమంగా కాదు, మేము కొనుక్కొని పట్టా చేసుకున్నటువంటి ల్యాండ్స్ అంటూ కూడా బాధితులు చెప్తా ఉన్నారు. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి మార్నింగ్ నుంచి కూడా కూల్చివేతలు జరుగుతున్నట్టు? నిన్న అవన్న వాస్తవమే, కమ్ ఇంటిమేషన్ లేదు, నోటీసులు లేవు, ఏమీ లేవన్నా. నిన్న జేసీబీలు వచ్చి గూలగొట్టేంత వరకు ఆ పోలీసులు వందల మంది పోలీసులు గూలగొట్టే వరకు మమ్మల్ని మాట్లాడుకొని ఇచ్చే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు, చెప్పే పరిస్థితి లేదు. మొత్తం నేలమట్టం చేసిర్రు. బ్యాగులు, స్కూల్ పిల్లల బుక్కులు, రేషన్, బియ్యం మొత్తమే అసలు ఏం ముట్టుకోకుండా చేసిర్రు పరిస్థితి. మొత్తం పేదలే టార్గెట్ ఇప్పుడు ప్రభుత్వానికి. ఇప్పుడు ప్రభుత్వమే మా ఇండ్లు ఊలగొడితే ఇంకా మేము ఎవరికి అడగాల? మా బాధలు ఎవరికి చెప్పాలా? మేము మీ ద్వారా అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి అన్న. మీరు కూడా పేద ప్రజలకు సేవ చేస్తాను వచ్చినావు, పేద ప్రజలకు మంచి చేస్తాను వచ్చినావు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నావు, ఇండ్లు కూలగొడుతున్నావు నువ్వు. మొత్తం పేదల ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దలను వదిలిపెడుతున్నావు. నీ కొండలరెడ్డిది వదిలిపెట్టినావు, నీ తిరుపతి రెడ్డిది వదిలిపెట్టినావు. ఇప్పుడు మేమేం చేసినాం? ఇవాళ నువ్వు రాజకీయాల్లోకి రాకముందు కట్టుకున్నావు ఇండ్లు ఇవి. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళేవో 25-30 ఏళ్ళ కింద. ఇవాళ మొత్తం మా ఇండ్లు నేలమట్టం చేసినావు ఒకటేసారి వచ్చి. ఇవాళ ఇప్పుడు ఏంది మా పరిస్థితి? ఏంది? రోడ్డు మీద నిలబడ్డాం కట్టుబట్టలతోటి. దీనికి పరిష్కారం ఏంది? అంటే హైడ్రా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది అనేది హైడ్రా చెప్తుంది వర్షం. మీరేమో మేము ఇండ్లు కొనుక్కున్నాం, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, మాకు పట్టా ఉందని మీరు అంటారు. అవన్నా పెద్దలు ఏదైతే కబ్జాలు చేసిర్రో, పెద్దవాళ్ళు ఎవరైతే కబ్జాలు చేసిర్రో, భూములు ఎకరాలు కబ్జాలు చేసిర్రో, అది కాపాడమని హైడ్రా. మాకు సంబంధం లేదు, అది కాపాడమని చెప్పు. ఈ పేదల ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు? పేదలకు ఇండ్లు కట్టియాలి కదా ప్రభుత్వం అంటే. అసలు మాకు ఇల్లు కట్టియాలా, మాకు జీవనోపాధి చూపించాలి, ఏదైనా చేయాలా. మా ఇండ్లు ఎందుకు? ఇప్పుడు ఈ భూమంతా లెవెల్ చేసి గ్రౌండ్ చేసి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటావా? నువ్వు రాకముందు నుంచి చూడున్నాం కదా 25 ఏళ్ళు 30 ఏళ్ళు. మరి కరెంట్ ఉంది, వాటర్ ఉంది, డ్రైనేజ్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాము, బ్యాంక్ లోన్లు కూడా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఎట్లా కట్టాలి, ఎట్లా బతకాలి, ఏం చేయాలి? మరి ఇవన్నీ దృష్టిలో ఉండాలి కదా. కనీసం మీరు అవగాహన కోసం మాకు మీటింగ్ పెట్టాలి కదా. పేదలందరినీ కూర్చోటి బస్సులను చెప్పాలి కదా. మరి లేకపోతే అంతకుముందు ఎందుకు పర్మిషన్ ఇచ్చిర్రు? రిజిస్ట్రేషన్కి ఎట్లా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది? లైట్లు ఎందుకు వచ్చినాయి? డ్రైనేజ్ ఎందుకు వచ్చింది? కేసీఆర్ గారు ఇండ్లు కట్టించిర్రు. గత ప్రభుత్వాలు ఏం చేసిర్రు? పట్టాలు ఇచ్చిర్రు, భూములు ఇచ్చిర్రు, బతుకమ్మని ఇచ్చిర్రు పేదలకు. కేసీఆర్ ఏకంగా ఇండ్లే కట్టించిండు. మరి నువ్వు ఇంకేం దానికంటే బెటర్గా చేయాలి కదా. నువ్వు గులగొట్టుడేంది? నువ్వు మాకు మంచి చేయకున్నా బాధలేదు. ఈ చెడు ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో బయట వేస్తున్నావు అది అలా. ఇంకా నువ్వేం మంచి చేస్తున్నావు? రైజింగ్ తెలంగాణ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నది. సో అన్నిట్లలో ముందున్నామంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. సంబరాలు కూడా చేసుకోవాలి 2 సంవత్సరాల ప్రభుత్వం అంటూ ఒక ప్రభుత్వం చెప్తా ఉంటే ఇట్లా ఇవాళ గల్లీలలో పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతోషంగా ఉంటే అయిపోయిందా? పేద ప్రజలు కదా సంతోషంగా ఉండాలి, మధ్యతరగతి ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలు సంబరాలు చేసుకుంటూ అయిపోయిందా? సిగ్గుశరం ఉండాలి కదా వాళ్ళకు. సంబరాలు ఎట్లా చేసుకుంటారు? ఏం చేసిరని 6 పథకాలు అమలు చేయకపోతే 7వ పథకం ఇది హైడ్రా. ఈ 7వ పథకం హైడ్రా ఉందని మాకు చెప్పింటే కాపాడతామని చెప్పి 7వ పథకం తీసుకొచ్చారు. మీరేమో హైడ్రా. అవును, 7వ పథకమే హైడ్రా. అది తన మనసులో ఉండే. ఈ పేదల ఇళ్ళన్నీ నాశనం చేయడానికి హైడ్రా తెచ్చిండు. అది 7వ పథకం. అది కనుక నువ్వు 6 పథకాల కంటే ముందు కూడా అది కూడా నువ్వు చెప్పింటే మేము ఇవాళ ఏడ్చేటోళ్ళం కాదు. నిన్ను ఎమ్మెల్యే కూడా గెలవనియకపోతుంటే మేము. నువ్వు ఇట్లా చేస్తామని తెలిస్తే మేము ఇచ్చేయకపోతుంటే ఏం లేదన్నా. ఇప్పుడు కరెంటు ఫ్రీ అన్నావు, అన్ని ఫ్రీ అన్నావా? మా ఇల్లు కూడా ఇప్పుడు లేదు. మేము ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఇందిరా ఇల్లు ఎక్కడి అన్న? ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు. ఉన్న ఇండ్లు కూలగొడుతుండు దొంగవాడు. మొత్తం ఇండ్లు కూలగొట్టిండు కదా. మాకు కట్టియకున్నా బాధ లేదు, గుడిసేసుకొని ఉంటాం కదా. ఉన్న గుడిసె కూడా వీకేసిండు. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలా? ముఖ్యమంత్రి కదా మీరు దొంగనే అన్న. మంచోడు ఉంటే మంచోడు అంటాం. కేసీఆర్ మంచి పనులు చేసినప్పుడు మంచోడు అన్నాం కదా. వీడు దొంగ పనులు చేస్తున్నాడు, వీడు చెడ్డ పనులు కాకపోతే మీరు చూడండి. మరి మీరు చూపియండి. ఈ ఇండ్లు కూలగొట్టుడు నువ్వు ఎప్పుడు వచ్చినావు? నిన్న కాక మొన్న వచ్చినావు. మేము అట్లా కాదు కదా. 25-30 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా. మరి నేను ఏమనాలి? కడుపు మండుతుంది కదా. ఏమంటాం? ఆయన కూడా తిడుతున్నాడు కదా, అడ్డమైన బూతులు తిడుతున్నాడు కదా. మరి నిన్ను తిడతలేమా మేము? నువ్వు మా జోలికి ఎందుకు వస్తున్నావు? పేదల జోలికి ఎందుకు వస్తున్నావు? పేదల జోలికి రాకపోతే నిన్నెందుకు తిడతాం మేము? నిన్ను కూడా మేము ఎత్తుకున్నాం కదా. మరి మేము ఓట్లేస్తేనే కదా నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయింది. అప్పుడు మెచ్చుకున్నాం కదా. మరి ఇప్పుడు నువ్వు తప్పు పనులు చేస్తున్నావు కాబట్టి నేను తిడుతున్నాం, ఇంకా తిడతాం. హైడ్రా తప్పుడు పనులు చేస్తుంది అనుకుంటున్నారా? హైడ్రా గురించి మనకు తెలియదు అన్న. హైడ్రా ఏ పుణ్యం అంటే పెద్ద భూములు కాపాడు.
ఎకరాలు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతురో శిక్షించు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకో. నువ్వు పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టు. మా ఇండ్ల జోలికి ఎందుకు వస్తున్నావు? మా ఇండ్ల 40 గజాల ఇండ్లు అన్న ఇవి, 40, 50, 50, 60 గజాల ఇండ్లు ఇవి. మరి మేము ఏం చెప్పాలి? ఇప్పుడు మీరే చెప్పు. ఇప్పుడు మేము ఇల్లు కూలిపోయి ఇప్పుడు రోడ్డు మీద నిలబడ్డాం. బేసిక్గా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే, కొంతమంది నష్టపోయినా కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నాము, దాన్ని డెవలప్మెంట్ చేస్తాం మేము అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటుంది కదా. ఇవి ఏం చేస్తావా? నీ 40 గజాల భూములు తీసుకొని ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఈ 40 గజాలు 50 గజాల భూములు తీసుకొని ఏం డెవలప్మెంట్ చేస్తావు? పోనీ ఈ 3 ఏళ్లలో నువ్వేం చేసినావు? నువ్వు ఇప్పుడు ఏదైనా చేసినావు, ఏదైనా కట్టినావంటే అదన్నా చెప్పు, మేమన్నా ఇస్తాం. ఇప్పుడు ఒక ప్రాజెక్టు కడుతున్నామంటే అలా మీ పొలం ఉందిరా బాబు, మీ భూమి ఉందిరా బాబు అంటే మేమేమైనా కాలువ కోసం ఇస్తున్నామంటే మేము నష్టపోయి కూడా మంచి అవుతుంది. మాకు దేనికి పనికి వస్తుంది? ఇది ఏం కడతావు? ఇప్పుడు మా ఇండ్లు గుల కొట్టినావు, నువ్వు ఏం కడతావు? ఇప్పుడు మా గోరీలు కట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా జాగలేదు. ఆ పరిస్థితి అయిపోయింది మాది. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏం చేస్తారన్నా? పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి, ఇంకేదైనా కట్టాలి. ఇప్పుడు మా ఈ 50 గజాల భూములు గుంజుకొని నువ్వేం చేస్తావనా? అదే కదా నేను అడుగుతుంది. వీటి జోలికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఒక్క ఇల్లు మా నియోజక ఒక్క ఇల్లు కట్టాలి అన్న, ఇందిరమ్మ ఇల్లు. సరే కట్టకపోయి ఉండొచ్చు, సరే మాకు ఇవ్వకపోయి ఉండొచ్చు, అది వదిలిపెట్టు. ఉన్న ఇండ్లను ఎందుకు, కట్టుకున్న ఇండ్లను ఎందుకు గుల కొడుతున్నావు? ఎంతమంది ఇందులో బాధితులు ఉన్నారు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? వారి జీవన పరిస్థితి ఇప్పుడు ఏముందన్నా, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, ఆటో డ్రైవర్లు కూరగాయలు అంటూ ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఉంటారన్న. ఇప్పుడు జీవనోపాధి ఏం లేదు. ఇక ఇప్పుడు ఇది లేదు, మేము ఎక్కడ పోవాలా? వేరే ఇల్లు లేదు కదా, ఉన్న ఇల్లు కూడా కొడుతుంది. ఇప్పుడు ఎక్కడ పోవాలా? జీవనోపాధి లేదు. నువ్వు జీవనోపాధి నువ్వు చూపించకపోతివి, ఉండడానికి నివాసం ఇవ్వకపోతివి, ఉన్నది కూల కొడుతుంది. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఏ చేస్తున్నారు ఇప్పుడు? ఏం అనలికి లేకుండా వాళ్ళది ఏమైనా ఉంటే మాకు పైనుంచి ఆర్డర్ ఉంది, ప్రభుత్వం ఆర్డర్ ఉన్నారు. ప్రభుత్వం ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు మేము చెప్పుకోవాల్సింది, నువ్వు ఆపాల్సింది కూడా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆపాల్సింది కూడా ఒక మాట చెప్పేసి ఆగిపోతుంది కదా. చూడండి, సమాధులు మొత్తం ఎట్లా మొండి అయిపోయినాయి అన్న. ఇండ్లన్నీ సామాన్లు అందులోనే ఉన్నాయి, బియ్యం అందులోనే ఉన్నాయి, బట్టలు అందులోనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్న. ఏం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంది? ఇప్పుడు కూలగొట్టినా కూడా ముందుగా ఏదైనా మీకు అవకాశం అస్సలే ఇయ్యలేదు. మమ్మల్ని అంతా లాగి పడేసిరు, పోలీసు వాళ్ళు మొత్తం తీసేసిరు. అన్ని వస్తూనే ఉన్నాయి, బండ్లు ఇచ్చేస్తారు. 100 మంది అన్న పోలీసు వాళ్ళు, హైదరాబాద్ మొత్తం సిబ్బంది ఫోర్స్ తోటి వచ్చిరు. మేము ఏం చేయగలుగుతాం చెప్పు? పెద్దవాళ్ళ మీద చూపించలేరు కదా ఇవన్నీ ప్రతాపాలు. మేము అల్కగా దొరికినాం. ఏం అప్పీల్ చేస్తారు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి? ఒకవైపు ప్రజాప్రభుత్వం, అది గరీబ్ కాదన్న. ఇదైతే ప్రజాప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం అస్సలే కాదు, వ్యతిరేక ప్రభుత్వం. ఇది వ్యతిరేక ప్రభుత్వం. ఆ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్ సిగ్గుచరం తెచ్చుకోవాలి. ఇట్లా జరుగుతుందని. లేకపోతే సీఎంకు చెప్పనన్నా చెప్పాలి, ఇది ఆపనన్నా ఆపాలి. హైడ్రా ఉంటే ఏదైనా పెద్ద పెద్ద ఆస్తులను కాపాడురి, అది అభివృద్ధి చేయండి. మా జోలికి రావద్దు, ఇప్పటికైనా రావద్దన్న, రావద్దు. ఇంకెక్కడెక్కడైతే టార్గెట్ పెట్టిర్రో మా కూలిపోయినాయి, ఆల్రెడీ కూలిపోయినాయి. దీని ప్లేస్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలా? లేదు అని అంటే ఇంకోటి ఇండ్లు అన్నా గులగొట్టకుండా చూడండి మీ ద్వారా.